ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు, డబ్బు దాచుకోవాలి అంటే కేవలం లక్షల జీతాలు వచ్చిన వాళ్ళు మాత్రమే దాచుకోగలరు. 2 లక్షలు, లక్షనో, 1,50,000 వాళ్ళు మాత్రమే దాచుకోగలరు. వాళ్ళకు మాత్రమే స్టాక్ మార్కెట్ పరిమితం. మనలాంటి చిన్న చిన్న 30-40 వేల జీతం వచ్చే జీతగాళ్ళకి స్టాక్ మార్కెట్స్ ఎక్కడ వర్కౌట్ అవుతాయి? ఇటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి కదా. కానీ ఎక్కువ బెనిఫిట్ పొందగలిగే వాళ్ళు ఎవరో తెలుసా? చిన్న జీతం ఉన్న వాళ్ళే ఎక్కువగా చాలా తెలివిగా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయగలరు, దాచుకోగలరు. ఎందుకు మీకు డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అని మనతో క్లియర్ చేయడానికి ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు స్టూడియోలో. సాల్మన్ గారు మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నారు. సాల్మన్ గారు నమస్కారం. నమస్తే అండి. సాల్మన్ గారు, అంటే స్టాక్ మార్కెట్ అంటే ఖచ్చితంగా ఒక 1,50,000 రూపాయల జాబ్ ఉన్నోడు, జీతం వచ్చేవాళ్ళు, లేకపోతే కార్లలో తిరిగేవాళ్ళు, లేకపోతే రోజు పేపర్లో ఓన్లీ బిజినెస్ పేజీ చదివే వాళ్ళు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. మాలాంటి 30-40 వేల జీతం వచ్చేవాళ్ళు, 30,000 జీతం అంటే మాకు ఇంట్లో ఖర్చులకే సరిపోదు. మాలాంటి వాళ్ళు డబ్బులు ఎలా సేవ్ చేస్తారు చెప్పండి? నేనేమంటానంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లక్షలు పెద్ద పెద్ద జీతాలు అవసరం లేదు. నెలకి 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. 100 రూపాయలు? 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే ఇప్పుడు నెలకి 30,000 వస్తుందండి. ఖచ్చితంగా ఒక 5,000 మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, సేవింగ్స్ అనే వర్డ్ నేను వాడను. సేవింగ్స్ ఈజ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ లో రిస్క్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? సబ్జెక్ట్ టు మార్కెట్. అంటే ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు మీకు డబ్బు తగ్గినట్టు అంటే ఓనర్షిప్ లో గ్యారెంటీ ఉండదు, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అందుకని సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది. సో మనం ఏమంటామంటే 5,000 రూపాయలతో 20-25 years లో మీరు 25 years లో కోటీశ్వరుడు అవ్వచ్చు. 5,000 రూపాయలతో 25 years చరిత్ర, అంటే గత చరిత్ర అలా చెప్తుంది. కానీ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే డిస్క్లైమర్ ఏంటంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, పాస్ట్ పెర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ సస్టైన్ ఇన్ ఫ్యూచర్. కానీ 1,000 రూపాయలతో కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. గత చరిత్రలో ఏంటంటే 30 ఏళ్ళు నిన్న ఫండ్స్ నెలకి 1,000 రూపాయలతో కూడా కోటీశ్వరుడు అయ్యాయి. ఇక్కడ నేనేమంటున్నాను, 30,000 వచ్చిన వ్యక్తి ఒక 5,000 పెట్టుకోగలి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచిది. కాకపోతే మీకు సరిపోతే నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ అలవాటు చేసుకోండి. అది 1,000, 2,000, 3,000, 5,000 స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత ఏం చేస్తారంటే, మన ఎపిసోడ్ ప్యూర్గా బాగా చదువుకున్న వాళ్ళ కోసం కాదు. డాక్టర్స్, సిఇఓలు, ఐపీఎస్, గ్రూప్ 1 ఎంప్లాయీస్ వాళ్ళ కోసం కాదు, సామాన్య మానవుల కోసం. మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు ఉంటే మీకు ఇన్వెస్ట్మెంట్లో మజా అర్థమవుతుంది. మీరు ఒక 30-50 కంపెనీలో పార్ట్ ఓనర్ అవుతారు. మీరు స్క్రీన్ చూస్తూ ఉంటే మీ డబ్బు ఏమవుతుంది ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్, అంటే స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ ఫండ్స్ అంటే కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్, ఈటీఎఫ్లన్నా అంతే. కొన్ని కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్. మీరు ఓనర్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఒక 6-7 రకాలుగా ప్యాసివ్ మనకి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది కేవలం పెద్దగా చదువు లేని వాళ్ళ కోసం, డిగ్రీ అంటే బిజినెస్ చేసుకోవాలి. ఒకటి ఏమిటి, పెట్టుబడి లేకుండా మీరు ఒకటి రియల్ ఎస్టేట్ కరెక్ట్ కంపెనీ అంటే రెరా ఉండి, ఎల్పి నంబర్ ఉండి, కరెక్ట్ కంపెనీ, మంచి కంపెనీని చూజ్ చేసుకొని, మోసం లేని కంపెనీని చూజ్ చేసుకొని, మీకు తెలిసిన సర్కిల్లోనో ఎవరికో మీరు ప్లాట్స్ ఇప్పిస్తే ఒక 2-3 ఏళ్లలో మీకు కొంత డబ్బు వస్తుంది. దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. 2 ఇన్కమ్లు ఉండాలి. రెండో ఇన్కమ్ని ఒక్కసారి డబ్బు మీ చేతికి వచ్చిన తర్వాత డబ్బుని మీరు పనిలో పెట్టాలి. డబ్బుని పనిలో పెట్టమంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకోసం మళ్ళీ కంపెనీస్ పనిచేస్తాయి. మీరు ఇంట్లో పడుకుంటారు, కంపెనీస్ మీకోసం పనిచేస్తాయి. సో రియల్ ఎస్టేటు ఒక మంచి బిజినెస్. 2-3 ఏళ్ళు మ్యాక్సిమం 5 ఏళ్లలో మీరు డీసెంట్ రిటర్న్ సంపాదించుకోవచ్చు. ఎల్పి నంబరు, రెరా కరెక్ట్గా ఉన్న పెద్ద కంపెనీస్లో మీరు అసోసియేట్గా ఉండి పెట్టుబడి మీరు లేకుండా మీరు సంపాదించుకోవచ్చు. ఇది ఒక మార్గం. అంటే మీరు జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ అడిషనల్గా. ఎందుకు మీకు 30,000 వస్తుంది, రెక్కాడితే కానీ డొక్కాడదు. కాబట్టి మీరు అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని 10-15 ఏళ్ళలోనే మీరు సెట్ అవ్వాలి. రెండవది లైఫ్ ఇన్సూరెన్స్ కూడా జస్ట్ లైసెన్స్ కోసమే ఫీజు కట్టాలి, మీరు ఎగ్జామ్ రాయాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మీరు మారండి, అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఏది మీకు అభిరుచికి తగ్గదు ఉంటుందో దానికి వెళ్ళండి. లేదా హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు భారతదేశంలో హెల్త్ గురించి అవేర్నెస్ బాగా పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే మీరు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ క్లెయిమ్కి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు, మీకు కమిషన్ జనరేట్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. అంతే కదా. లేదంటే
క్యాపిటల్ మార్కెట్స్లో అంటే సబ్జెక్ట్ బాగా ఉంటే క్యాపిటల్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్ లాంటి డిస్ట్రిబ్యూటర్ కూడా అవ్వచ్చు. లేదంటే నాలుగోది ఏమిటంటే సపోజ్ మీరు డిగ్రీ వరకే చదివారండి, కానీ మీరు 10th క్లాస్లో పిల్లలకి చక్కగా ట్యూషన్ చెప్పగలరు. సైన్స్, సోషల్, వాట్ ఇంగ్లీష్ ఏదో ఒకటి. ఒక 10 years మీరు అడిషనల్ ఇన్కమ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి 5,000 కాకుండా ఇంకొక 5,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 10,000 10 to 15 yearsలో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి మీకు 50 లక్షల కోటి రూపాయలు అయిందంటే లైఫ్ లాంగ్ దాని ₹1,00,00,000కి 70,000 వస్తుంది మీకు నెలకి. 50 లక్షలకి 40,000 వస్తుంది. ఏది మ్యూచువల్ ఫండ్స్లో. లేదంటే చదువు లేదు, అట్లీస్ట్ మీరు చేసే ఉద్యోగం కాకుండా ర్యాపిడో కావచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే యంగ్ ఏజ్లో మీకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మీరు నాలెడ్జ్ పెడితే చాలు. ఒక 10 years మీరు కుంగిపోకుండా యూత్ని, ఎస్పెషల్లీ యూత్కి నేనేం చెప్తున్నానంటే మధ్యతరగతి వాళ్ళకి అడిషనల్ లేదంటే ఇప్పుడు వంటలే వచ్చండి గృహిణులు, యూట్యూబ్ ఛానల్ జస్ట్ సెల్తో మానిటైజేషన్ అయ్యే వరకు ఇబ్బంది. ఎంతో కొంత వస్తుంది, 2-3 వేలు కావచ్చు. వస్తే దాన్ని మళ్ళీ మీరు వచ్చిన డబ్బుని పనిలో పెట్టాలి. ప్యూర్గా చెప్పేది ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్లో రమ్మంటున్నారు. అయితే సెబీ కూడా ఏం చేస్తుంది, మాకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైతే మహిళలకి మేము మ్యూచువల్ ఫండ్స్ ఇస్తే మాకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మహిళలని కంపెనీస్లో ఎకానమీలో ఓనర్షిప్ చేయటం ఇంపార్టెంట్. అలాగే బియాండ్ 30 cities అంటే టాప్ 30 cities కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇస్తామో మాకు ప్రతిఫలం కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎందుకు? సెబీ దృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్స్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనది ఎమర్జింగ్ కంట్రీ, మన దేశం. మనకంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ మనము యాక్చువల్గా నెక్స్ట్ 20-25-30 yearsలో వికసిత్ భారత్. అంటే ఇప్పుడు మనం యాపిల్ ఫోన్స్ కూడా తయారు చేస్తున్నాం, సెమీకండక్టర్ చిప్స్ తయారు చేయబోతున్నాం. అంటే మేడ్ ఇన్ ఇండియా. మనం మొత్తం ప్రపంచానికి దిక్చూసి అవ్వబోతున్నాం. ఈ క్రమంలో ఈ ఎదుగుతున్న కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వాలండి. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం ఏ వస్తువులు అయితే వాడతామో వాడికి ఓనర్ అవ్వాలి. అవుతేనే కదా ఓనర్షిప్కి ప్రాఫిట్ వస్తే మీకు క్యాపిటల్ గెయిన్ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, అదానీ గారు, అంబానీ గారు కంపెనీస్ ఒక సెకండ్లో ఇంత పెరిగింది అంటున్నారు. ఎలా పెరుగుతుంది? షేర్ వాల్యూ పెరుగుతుంది. అదే కంపెనీస్లో మీరు కూడా తీసుకుంటే మీ షేర్లు కూడా పెరుగుతాయి. సేమ్ ఆయనకి ఎంత పెరుగుతుందో ఒక రోజులో షేర్ వాల్యూ మీకు కూడా అంతే. అయితే మనం ఇక్కడ ప్యూర్గా ఏమిటంటే ఒకే కంపెనీ మీరు తీసుకుంటే ఆ కంపెనీ ఫ్రాడ్ అయితే మీకు డబ్బులు పోతాయి. కాబట్టి మన టార్గెట్ అంతా కామన్ మ్యాన్ కాబట్టి మనం ఏం చెప్తున్నాం, బంచ్ ఆఫ్ స్టాక్స్, గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఈక్విటీస్. అంటే ఈక్విటీస్ని పరిశీలించమని చెప్తున్నాం మనం. అయితే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. సో మొత్తం డబ్బు తెచ్చి ఈక్విటీస్లో పెట్టొద్దు. మన భారతదేశ ప్రజలకు సహజంగా ల్యాండ్ ఉంటుంది, డైవర్సిఫికేషన్, గోల్డ్ ఉంటుంది, డైవర్సిఫికేషన్, ల్యాండ్, గోల్డ్, ఎఫ్డీలు ఉంటాయి. వీటి గురించి మనం చెప్పే పని లేదు. ఈక్విటీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు డిజిటల్ అవేర్నెస్ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల ఈక్విటీస్ కూడా వృద్ధి చెందుతుంది. సో మనం ఏమంటామంటే 30,000 వస్తుందా బాధపడద్దు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే తిరుమల గారు మీ ద్వారా, ఎంటెక్ చదవలేదు, ఎంటెక్ చదివితే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం అవుతారు. అదే మీరు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోనో, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్లో షేర్లు తీసుకుంటే ఓనర్ అవుతారు. ఎంబీబీఎస్, ఎండి చదవలేదు, డాక్టర్ అవ్వలేదు, కానీ కిమ్స్ లోనో అపోలో హాస్పిటల్లోనో షేర్లు తీసుకుంటే ఓనర్ అవుతారు. అయితే ఆ ఒక్క కంపెనీలు తీసుకుంటే అయితే ఆ కంపెనీస్ బాగా రిచ్ అయితే మీకు మిక్కిలి ప్రాఫిట్ వస్తుంది. ఆ కంపెనీస్ ఏమైనా ఫ్రాడ్ చేస్తే ఏమైనా ప్రమోటర్స్ కానీ పోతుంది. కాబట్టి అందుకే మనం ఏం చెప్తున్నాం, బెస్ట్ కంపెనీస్ కూడా కదా. నేను కామన్ మ్యాన్ డైరెక్ట్ షేర్లు కూడా కొనవద్దు. ఇండెక్స్ ఫండ్స్ అంటే మీరు ₹100 పెడితే కూడా మీ డబ్బులు 30 కంపెనీస్లోకి వెళ్ళిపోతుంది. ఇండెక్స్ ఫండ్, అదే సెన్సెక్స్ ఫండ్, నిఫ్టీ ఫండ్, నిఫ్టీ 100, లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వెళ్తుంది. మరి ఇక్కడ కూడా నష్టం రాదు, షార్ట్ పీరియడ్ నష్టం వస్తుంది. 1 year, 2 year, 3 year, 5 years, మోర్ దాన్ 5 years. సెన్సెక్స్ లో ఎవరైతే 10 years ఉన్నారో దేర్ ఇస్ నో నెగిటివ్ రిటర్న్స్, పైగా మోర్ దాన్ 10 to 15%. 15%, 12% అంటే అర్థం ఏమిటంటే ప్రతి 6 ఏళ్ళకి డబుల్. 15% అంటే 4 సంవత్సరాలు 8 నెలలకి డబుల్. ప్రతి ఇన్స్టాల్మెంట్ 4 years 8 months డబుల్. ఎప్పుడు 15%. 18% అంటే ఎవ్రీ 4 years. 24% అంటే 3 years. ఈక్విటీ మార్కెట్స్ లో కొన్ని సందర్భాల్లో 24 వచ్చాయి, కొన్ని సందర్భాల్లో 50 వచ్చాయి. కోవిడ్ తర్వాత 100% కూడా వచ్చాయి. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. అందుకే మనం ఏం చెప్తుంటే మధ్యతరగతి ప్రజలు ఎస్పెషల్లీ
ఇండెక్స్ ఇండెక్స్ లేదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక కంపెనీ వద్దు, పెట్టి దీర్ఘకాలం ఇప్పుడు మీరున్నారనుకోండి తిరుమల గారు, మీ పిల్లలు చదువులకు పెట్టండి, అంతే. అంటే ఒక 10 years డ్రీమ్ హౌస్ని మీరు విజన్గా పెట్టుకోండి, 10 years తర్వాత పెట్టండి. లేదంటే రిటైర్మెంట్ ఫండ్ కనీసం 5 కోట్లు చూడాలి, 1 crore చూడాలి, 10 crores చూడాలి, అప్పుడు ఖచ్చితంగా ధనవంతులు అవుతాము. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుభవిస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆలోచన. ఆటోమేటిక్గా ఒక్కసారి నా దగ్గర ఒక ఇన్వెస్టర్ అండి, లెక్చరర్, అతను మ్యాథ్స్ లెక్చరర్, ఫస్ట్ పెట్టినప్పుడు కొంత డీసెంట్ 10,000 ఆయనకి 30,000 వస్తాయి, 10,000 స్టార్ట్ చేశారు. ఆయనకి చెప్పారు, సార్ మ్యాథ్స్లో ఈ రోజుల్లో మ్యాథ్స్ చెప్పేవాళ్ళు లేరు, మీరు అడిషనల్ ఇన్కమ్ టార్గెట్ చేయండి అన్నాను. ట్యూషన్స్ పెట్టారు. ఆ 10 కాకుండా ఇంకా అడిషనల్గా 25 సంపాదిస్తున్నారు, 25 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆయన 10 yearsలో ఆయన కోటేశ్వరులు అవుతారు ఈజీగా. అంటే ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ బోట్లోకి వచ్చామో, వర్షం పడుతున్నప్పుడు నీళ్ళలో తడవకుండా ఎలా వస్తామో, ఇన్వెస్ట్మెంట్ ట్రైన్లోకి వస్తే గమ్యస్థానానికి చేరతాం మనం, ఈజీగా చేరుతాం. అయితే ఈ క్రమంలో క్రిప్టో వద్దు, బెట్టింగ్ యాప్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, పాంజీ స్కీమ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి, అవద్దు. లీగల్ ఇన్వెస్ట్మెంట్స్కి రండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రండి, కామన్ మ్యాన్ కూడా ధనవంతుడు అవుతాడు, లీగల్గా రైట్ రాయల్గా. థ్యాంక్ యూ సల్మాన్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి.